ఒక రకమైన యుద్ధమే జరిగిందండి. నేను ఇలాంటిది అంటిస్తా అంటే నేను ఇలాంటిది అంటిస్తాను. ఆ రై రా అన్న సౌండ్ని పట్టుకుని దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా నీలో ఆరు నూరైరా ఒకరికి మాటిచ్చి తప్పుతాం, అది అప్పున్నట్టే. ఒక్కొక్కరి దగ్గర సాయం పొంది తిరిగి అంత సాయం ఎప్పుడు చేయం, ఉపకారం చేయం, అది అప్పున్నట్టే. పెద్ది అనగానే ఒకటి రహమాన్ గారి మ్యూజిక్, పెద్ది సినిమా అనగానే ఒక అంచనాలని మనం చెప్పొచ్చు. ఎందుకంటే రహమాన్ గారు చాలా సంవత్సరాల తర్వాత తెలుగులో చేస్తున్నారని మాట్లాడాము. అఫ్కోర్స్ రహమాన్ గారితో మీకు ఆల్రెడీ అసోసియేషన్ ఉంది కదా. అవును సార్. ఏం మాయ చేసే అసోసియేషన్ ఉంది. సాహసం శ్వాసగా సాగిపో, విక్రమసింహ, పొన్నియిన్ సెల్వన్, ఇవన్నీ రెహమాన్ గారి సంగీతంలో నేను రాశాను. దాదాపు 30 పాటల దాకా రెహమాన్ గారికి రాశాను. అయితే మనకి ఇక్కడ పెద్ద విషయానికి వచ్చేసరికి ఈ పదాలు, ఈ ఇన్స్పిరేషనల్ వర్డ్స్ పట్టడానికి మెయిన్ రీజన్ ఏంటండి? బుచ్చిబాబు గారు మీకు ఎలా కన్వే చేశారు? ఇది ఏ సందర్భం కనీసం చెప్పుంటారు కదా. అసలుగా మిగిలిన సినిమాలకి ఈ సినిమాకి కథలో ఉండిన తేడా అండి ఇంత మంచి పాట రావడానికి కారణం. ఓకే. ఎందుకంటే ఈ కథ అంటే ఒక మాటలో చెప్పాలంటే సంవత్సరానికి 10 హిట్ సినిమాలు వస్తాయి, 10 సంవత్సరాలకు ఒక గొప్ప సినిమా వస్తుంది. ఆ రెండో కోవలో చెందిన సినిమా పెద్ది. వావ్. అలాంటి కథనం విన్నప్పుడే దానంతట అదే సాహిత్యం పొంగి పొరలుతుంది. దానికి కొత్త ఆలోచనలు, కొత్త ఒరవడి ఉన్న దర్శకుడు తోడైతే, అంటే ఉదాహరణకి ఇందులో 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకురా అన్న లైన్ ఉంది కదా, అది ఎక్కువ దాని గురించి మాట్లాడుకుంటున్నారు. అది చెప్పింది బుచ్చిబాబు గారే నాకు. ఆ లైన్, ఆ భావాన్ని చెప్పింది. నువ్వు 25 ఏళ్ళు వచ్చేటప్పుడు నువ్వు పాత పడిపోవద్దు అని చెప్పాలి అన్న. దాన్ని నేను ట్యూన్లో పెట్టగలిగాను అనమాట, అంతే తేడా. అలా దర్శకుడే ఇంత గొప్ప భావం అందించినప్పుడు మనం ఎందుకు అందించకూడదు అని పోటాపోటీగా ఇద్దరం ఆ భావాల్ని సృష్టించడం. రచయితగా నా బాధ్యత రెహమాన్ గారు ఇచ్చిన బాణీకి తగ్గట్టుగా ఎక్కడ ఏది సరిపోతుందో అది కూర్చడం. ఒక రకమైన యుద్ధమే జరిగిందండి. అవునా? ఓకే. చాలా స్నేహపూర్వకమైన యుద్ధం అంటే అది కొట్టుకోవడం కాదు. నేను ఇలాంటిది అంటిస్తా అంటే నేను ఇలాంటిది అంటిస్తాను. అలాంటి దర్శకుడు తోడవడం, తర్వాత ఎప్పటికప్పుడు తను ఈ లైన్లో 25 ఏళ్లకే నువ్వు పాత పడిపోకరా అన్న లైన్ని ఈ పాట రాయకముందే పాటించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఏఆర్ రెహమాన్ గారు. మీరు 90ల్లో ఆయన సంగీతం ఒకలా ఉంటుంది, 2000 దశకంలో ఒకలా ఉంటుంది, 2010 నుంచి 20 వరకు ఒకలా ఉంటుంది. అలా 2020 నుంచి 30 దశకంలో ఏం సంగీతం కావాలో ఆలోచించి ఆ 2020-30ల్లో 2030-40 సంగీతం ఇచ్చే సంగీత దర్శకుడే. అలాంటి కొత్త ఉరవడి సంగీతంలో వచ్చినప్పుడు ఇంకా ఉత్సాహం. మనం కూడా ఏదో చింతకాయ పచ్చడి వాక్యాలు రాయకూడదు అని గట్టిగా కూర్చుని రాసిన పాట అనమాట. సూపర్. ఇప్పుడు ఆడియన్స్ ఇంతసేపు మీతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి పాట పాడించకపోతే నా మీద కోప్పడతారు, తిడతారు కామెంట్లో. ఒక్కసారి మా కోసం హామ్ చేయగలిగితే. నిన్నటిలాగే రేపున్నదంటే ఈరోజేం పీకావనే, నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే, మొండెల్లో తలదించేటట్టయితే మొల్తాడెందుకు కట్టెవు తెంచేసే, మొత్తం రక్తం మార్చుకునొచ్చేసే, రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా, రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా. ఎక్సలెంట్ అండి. మామూలు పదాలు కదా ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు మామూలుగా ఇది ఎలా మొదలు పెడదాం అని అనుకుంటున్నప్పుడు బుచ్చిబాబు గారు అన్నారనమాట, ఇతను గొప్ప ఆటగాడు కదా. అవును. ఇతను ఒక్కడే గొప్ప ఆటగాడు అయితే ఎలాగా, ఇతను తన చుట్టూ ఉన్న 4 కుర్రాళ్ళని ఇన్స్పైర్ చేయాలి, వాళ్ళకి స్ఫూర్తి కలిగించాలి అని ఈ పాట సెంట్రల్ ఐడియా. కాబట్టి వాళ్ళని రారా రారా అని పిలిస్తే ఎలా ఉంటుంది, రారా రారా రై రై రారా, అలా ఆయన నోట్లోంచి ఒక సౌండ్ వస్తుందన్నమాట. ఒక నిమిషం ఆగండి అని చెప్పి
రాతో కాకుండా రైతో స్టార్ట్ చేస్తే కొంచెం ఒక ఫైర్ ఉంటుందండి. రై రై రారా రై రై రారా అలా స్టార్ట్ చేద్దాం అది చాలా బాగుందండి అన్నారు. అక్కడి నుంచి ఆ రై రా అన్న సౌండ్ని పట్టుకుని అంత్యప్రాస కనుక అద్భుతంగా ఒక యాంతం లాగా, ఒక శ్రీశ్రీ గారి గేయ కవిత్వం లాగా వదిలితే చాలా కాలమైంది అలా వచ్చని అనిపించి పల్లవి అలా డిజైన్ చేసాం అనమాట. రై రై రారా మీరు చూసుకుంటే ప్రతి పదం చివర రై రా అనేది వస్తూ ఉంటుంది. రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా రై రై రారా రై రై రారా హద్దే లేని తీరై రారా దూకేటి జోరైరా పోరాడేటి పోరైరా నీలో ఆరు నూరైరా మందల్లోంచి వేరైరా భయం పీకి పారైరా సిగ్గుంటే సీరైరా జై కొట్టేటి పేరైరా నీ రాక చూసి లోకం చేసే హోరై 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 రారా రై రై రారా. ఆ శబ్దంలో ఒక మాయ కనపడాలి అన్న ఉద్దేశంతో రాసిందనమాట. వావ్, సూపర్ అండి, ఎక్సలెంట్, మామూలుగా లేదు. ఇది నాకు తెలిసి కొన్ని పాటలు పాడుకోవడానికి ఉంటాయి, కొన్ని పాటలు వినటానికి వినసొంపుగా ఉంటాయి. కానీ ఇది వింటున్నంతసేపు ఏదో తెలియని దాని ఏమంటారు ఇన్స్పైర్ అనొచ్చా, లేకపోతే ఉత్తేజం అనొచ్చా, ఉద్రేకం అనొచ్చా, అన్నీ ఉంటాయి సార్. ఉత్తేజంగా, ఉద్రేకంగా, ఉద్వేగంగా, ఉత్సాహంగా. ఎందుకంటే ఒక ఊపిరి, పాటకి సాహిత్యం అనేది ఊపిరిలాగా ఉండాలన్న ఉద్దేశంతో రాసిన పాట. మన మధ్యతరగతి జీవితాల్లో ఒక ప్రశ్న వదిలేలాగా లైన్స్ ఉంటాయి. అంటే నువ్వు నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రాకపోతే నువ్వు నీ ప్రత్యేకత ఏమి ఉండదు. అలాగే నువ్వు గనక ఏదో ఒక కొత్త స్టెప్ తీసుకోకపోతే కష్టమో నష్టమో నీ జీవితం ఇక్కడే ఏడుస్తుంది అని చెప్పడానికి అనమాట. నిన్నటిలాగే రేపు ఉన్నదంటే ఈరోజు ఏం పీకావని. ఇప్పుడు నిన్న పప్పు టమాటా వేసుకుని తింటున్నావు, రేపు పప్పు టమాటా వేసుకుని తింటున్నావు అంటే ఈరోజు నువ్వు కొత్త వంట ఏం చేయలేదు. అక్కడి నుంచి చూసుకుని నిన్న కూడా నువ్వు అప్పు చేసుకుంటా కూర్చున్నావు అంటే రేపు కూడా అప్పు చేసుకుంటా కూర్చుంటున్నావు అంటే ఇవాళ నువ్వేం సంపాదించలేదు. అలా నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పొడిచావని. సరే ఏదో కష్టం వచ్చిందో, ఏదో ఆపదలు వచ్చినాయో ఏమొచ్చింది, మీ నాన్న అప్పులు చేసాడు, నీకు అప్పులు మిగిల్చాడు, నువ్వు కూడా నీ కొడుకు అప్పులే మిగిలిస్తా, అప్పుడు చేసిన అప్పుకు వడ్డీ నీ కొడుకు కడతా ఉంటే నువ్వేం సంపాదించినట్టే కదా, నువ్వేం కష్టపడినట్టే కదా, మధ్యలో నువ్వు జీరో అయిపోయినట్టే. అంటే అప్పులు చేసుకుంటా కూర్చుంటే అప్పులు ఇన్ ద సెన్స్ అది ఆర్థిక పరమైన అప్పులనే కాదు, రకరకాలుగా బాకీలు పడతాం. ఒక్కొక్కరికి ఒక మాట ఇచ్చి తప్పుతాం, అది అప్పు ఉన్నట్టే. ఒక్కొక్కరి దగ్గర సాయం పొంది తిరిగి అంత సాయం ఎప్పుడు చేయం, ఉపకారం చేయం, అది అప్పు ఉన్నట్టే. ఒకళ్ళని గట్టిగా తిట్టేసి ఉంటాం అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆ తిట్లు మనం అప్పు ఉన్నట్టే.